ఐటీ ఉద్యోగి వాస్తవంగా నేను ఎన్నోసార్లు చెప్పాను, కమ్యూనిస్టులు అంటే ఒక ప్రేమ ఉంటుంది. ఎందుకంటే ఒక కార్మికుడి పక్షాన ఎవరు నిలబడతాడు, ఒక పేదవాడి పక్షాన ఎవరు నిలబడతాడు, ఆ పేదవాడిని దోచుకోవడానికి చూసేవాడు తప్పించి అట్లాంటి పేదవాళ్ళని ఆర్గనైజ్ చేసి వాళ్ళకి ఒక రేషన్ కార్డు దగ్గర నుంచి వాళ్ళకి వాళ్ళ పంపులు ఉచితం దగ్గర నుంచి ఇల్లు ఉచితం దగ్గర నుంచి ఇట్లాంటి ఒకప్పుడు కమ్యూనిస్ట్ ఉద్యమాలు మేము జర్నలిజం ఫీల్డ్లోకి వచ్చిన తొలినాళ్లలో వందల ఉద్యమాలు కవర్ చేసాం. ఇవన్నీ జరిగేనా సత్యేనా అనుకున్నాం. అదే ఇవాళ రోజున ప్రభుత్వాలు ఆనాడు వాళ్ళు అడిగిందే ఆచరణలో పెడుతున్నాయి. కాకపోతే ఆ క్రెడిట్ వాళ్ళకి రావట్లా, వీళ్ళు సాధించుకుంటున్నారు. అది రాజశేఖర రెడ్డి, చంద్రబాబు, లేకపోతే కనుక కేసీఆర్, రేవంత్ ఇట్లా. కానీ అసలు ప్రారంభించిన పోరాటాలు వాళ్ళవి. కడుపు నిండినటువంటి పోరాటాలకి, కడుపు మండిన పోరాటాలకు వేదిక అయ్యేవాళ్ళు. ఇప్పుడు కొత్త రక్తంలోకి రావాలి. ఇవాళ కొత్త తరహా అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ కార్మికులు, అట్లాగే అసంఘటిత రంగ కార్మికుల్ని ఏకం చేయటం, అట్లాగే ఐటీ సెక్టార్, ఇట్లాంటి వాటిలో కమ్యూనిస్టులు రాబోతే కష్టం అన్నటువంటిది. ఎందుకంటే పని దోపిడీ విపరీతం, సెక్యూరిటీ లేదు. ఇవాళ కార్మికుని ఉద్యోగం నుంచి తీసేస్తే కనుక 2 నెలలు 3 నెలలు జీతం ఇవ్వాలా, తేడా వస్తే కంపెనీ వాళ్ళని యాక్షన్ తీసుకుంటారు. బోల్డ్ అని వచ్చినాయి. అదే ఐటీ కంపెనీకి ఇవాళ పొద్దున వచ్చాక సాయంత్రం ఉద్యోగం ఉండదో లేదు తెలియదు. వెళ్ళేటప్పుడు పింక్ స్లిప్ ఇచ్చి ఇంటికి పంపించేసినా ఆశ్చర్యపోనక్కలేదు. ఉన్నట్టుండి మీ ఉద్యోగాలు తీసేసామంట, దిక్కు మొక్కు లేదు. అలాంటి సందర్భంలో ఇప్పుడు బెంగళూరులో కొంతమంది మాకు మినిమం టైం స్కేల్ ఉండాలా, మినిమం టైం ఉండాలి అంటూ ఎర్ర జెండాలు పట్టుకుని ఉద్యమించడం అంటే కమ్యూనిస్టులు కోరకుండానే వాళ్ళకు ఒక యూనియన్లు తయారవుతున్నాయి అన్నమాట. వెల్కమ్ టు యువర్ యూట్యూబ్ ఛానల్. Don't forget to like, subscribe and share the videos.